హలో ఎవ్రీవన్, ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. అసలు రథసప్తమి అంటే ఏంటంటే సూర్యుడి బర్త్డే అనమాట. సో అందరికీ తెలిసినట్లే సంక్రాంతి టైంలో మనకి ఉత్తరాయణం స్టార్ట్ అయింది అంటారు కదా. సో ఈ ఉత్తరాయణంలో సూర్యుడు ఈ రోజున తన రథాన్ని ఉత్తర దిక్కులో మార్చి ప్రయాణిస్తాడనమాట. సో దీనివల్ల మనకు వెలుగు, వేడి, ఐశ్వర్యం అంతా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే మనకి పగలు ఎక్కువగా, రాత్రి తక్కువగా అలా ఉంటుందన్నమాట. సో ఇలా ఉత్తర దిక్కున ప్రయాణం చేయడం వలన మన ఈ చలికాలము ఇవంతా తగ్గి పంటలు పెరిగి శుభకార్యాలన్నీ మొదలవుతాయి అన్నమాట. సో ఇప్పటి నుంచి మనకు మాఘమాసంలో పెళ్ళిళ్ళు అన్నీ జరుగుతూ ఉంటాయి కదా అలా. సో రథానికి ఉన్న 7 గుర్రాలని వారం రోజుల్లో ఉన్న 7 రోజులుగా అలా 7 దిక్కుల్లోని సూర్యకాంతి వ్యాప్తిస్తుందని అందరూ అనుకుంటారనమాట. సో అందువల్ల మన ఆరోగ్యం, ఉత్సాహం, జీవన శక్తి అంతా కూడా బాగుంటాయని ఈ రోజును పూజ చేస్తారు. సో ఈ రోజున మనం సూర్యుడికి అవన్నీ ఇచ్చినందుకు మనం ధన్యవాదాలు చెప్పే రోజు.